నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచన. నగరంలో 2 నూతన ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన. తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని వెల్లడి. జిల్లా టీడీపీ అధికారిగా పిల్లి మాణిక్యాలరావు, ప్రధాన కార్యదర్శిగా పోతినేని శ్రీనివాసరావు నియామకం. హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో బాలలకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ బాలల బంగారు భవిష్యత్ కోసం ప్రతి ఇంటా 5 సంవత్సరాల్లోపు ఉన్న బాలబాలికలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా చేయించాలన్నారు. 100% పోలియో చుక్కలు కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 2014 నుంచి దేశవ్యాప్తంగా పోలియో మహమ్మారిని పసిపిల్లల దరికి చేరకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు చేపట్టి ముందుకు వెళ్తుందన్నారు. వరల్డ్ వైడ్గా ఇండియా సక్సెస్ఫుల్గా పోలియోని ఎరాడికేట్ చేసాం. 2014 అనుకుంటా కంప్లీట్గా ఎరాడికేట్ అయిపోయింది. అయినప్పటికీ కూడా మనకు కొంత వేరే కంట్రీస్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి కానీ అక్కడి నుంచి ఇక్కడ నుంచి కొంతమంది ఇమిగ్రెంట్స్ వస్తూ ఉన్నారు. అక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి కరెక్ట్గానే లేకపోతే మళ్ళీ అది స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి కొంచెం ఎక్కువ రోజులు దీన్ని కంటిన్యూ చేసి ఎక్కడ పోలియో అనేది రాకుండా చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్వర్తిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ, అదేవిధంగా అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా శ్రీనివాస్ తోట యూపీహెచ్సీ కేంద్రంలో కలెక్టర్ తమీం అన్సారియా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. 2 పోలియో చుక్కలు వేయించండి, నిండు జీవితాన్ని నిలపండి అని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 5 సంవత్సరాల్లోపు వయసు గల ప్రతి చిన్నారికి 2 పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు. 2 చుక్కలు నిండు జీవితాన్ని కాపాడుతుందని, అంగవైకల్యం నుండి దూరంగా ఉంచుతుందని చెప్పారు. చిన్నారులకు అంగవైకల్యం ప్రాప్తిస్తే జీవితాంతం ఆ వ్యక్తి, కుటుంబం బాధపడాలన్నారు. మానసికంగా క్షోభను అనుభవించాల్సి ఉంటుందని చెప్పారు. ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికి 2 చుక్కలు అవశ్యమన్నారు. చిన్నారులకు సమయానుసారం ఇమ్యునైజేషన్ చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శ్రావణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 దాకా ఒక 958 లొకేషన్స్ బూత్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మన గుంటూరు జిల్లాలో దాదాపు 2,14,000 పిల్లలు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఒక 72 మొబైల్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తప్ప ఒక 16 ట్రాన్సిట్ పాయింట్స్, ఎవరైతే మైగ్రేటెడ్ చిల్డ్రన్ ఉన్నారో, మైగ్రేటెడ్ పేరెంట్స్ ఉన్నారో వారి కోసం రైల్వే స్టేషన్స్లో, అదేవిధంగా బస్ స్టేషన్స్లో అన్ని చోట్ల కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ప్రజలు అందరూ కూడా మీ 5 years కంటే తక్కువ ఉన్న పిల్లల్ని మన ఏదైతే బూత్స్ అరేంజ్ చేసి ఉన్నామో పోలియో బూత్స్కు తీసుకురండి. మీ పిల్లలకు పోలియో డ్రాప్స్ వేయించుకోండి. రేపు ఎల్లుండి కూడా మన హెల్త్ టీమ్స్ కూడా ఎవరైతే ఈ రోజు కవర్ చేయలేదో వారిని కవర్ చేయడానికి ఇంటింటికి కూడా వస్తారు. నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం 9 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 2 నూతన వాటర్ ట్యాంకర్లకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. ఏటగ్రహారం ఉద్యోగనగర్లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ ఏటగ్రహారం ఉద్యోగనగర్లో ఉన్న వాటర్ ట్యాంకులు దెబ్బతిన్నాయని చెప్పారు. వాటి స్థానంలో 9 కోట్ల వ్యయంతో నూతన ట్యాంకుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అమృత్ 2 పథకం కింద కృష్ణానది నుంచి నీటిని తరలించేందుకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. 7 ట్యాంకర్స్ కలిపి దాదాపుగా అప్రాక్సిమేట్గా 5 కోట్లు తీసుకుంటే 35 కోట్ల రూపాయలతోటి ఉన్నవాటినన్నీ మాడిఫై చేయాలనుకున్నాం. ఈరోజు ఏటి అగ్రహారం, ఉద్యోగనగర్ ఇవన్నీ 4.5 to 4.5 crores తోటి ఈరోజు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నాం. ఈ నెక్స్ట్ వీక్ బీఆర్ స్టేడియంది అక్కడ చేస్తాం, ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో. ఈ 3 కాకుండా మిగిలిన వాటికి కూడా
ఇవన్నీ వర్కులు టెండర్ ప్రాసెస్ అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. వాటికి కూడా త్వరలో టెండర్లు పిలుస్తాం. ఇవి కాకుండా ఇంకొక 2 ఈ ప్రాంతానికి వాటర్ సప్లై చేసే విధంగా 600 HP పంప్స్ ఒక 2 ఉండవల్లి దగ్గర 3.28 crores తోటి ఆ పంపింగ్ మెకానిజంను కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం. సో వాటర్ ఇక్కడ రావడానికి ఈజీగా ఉంటుంది. ఎలివేటెడ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఇక్కడ శంకుస్థాపన చేసుకుంటున్నాం. దీనిది 16 లక్షల లీటర్లు కెపాసిటీ ఉంటుంది. అట్లాగే దీని బడ్జెట్ 4.5 crores. దీనివల్ల స్థానికంగా ఆకులబార్ తోట, అంకమ్మ నగరు, శాంతి నగరు, 8 అగ్రహారం 0 to 20 లైన్స్, శివరాం నగరు, ఫాతిమా నగరు, మహబూబ్ నగరు, గాంధీ నగరు ఎక్కడా కూడా ఈ ప్రాంత ప్రజలకి నిత్యం ప్యూర్ డ్రింకింగ్ వాటర్ సరఫరా అయ్యే దాంట్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులను అధిష్టానం నియమించింది. ఈ మేరకు జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా పిల్లి మాణిక్యరావు నియమితులయ్యారు. జిల్లా పార్టీ అధ్యక్షుడి పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. చివరిగా మాణిక్యరావు పేరును అధిష్టానం తాజాగా ఖరారు చేసింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా పోతినేని శ్రీనివాసరావు నియమితులయ్యారు. వీరిరువురు త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు రిటైరీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సభను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మోడల్గా నిలిచిందన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులు సమాజానికి కొంత సమయం కేటాయించి తమ అనుభవాలను అందిస్తూ సేవ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ గ్రామీణ రైతులకు ఎన్నో రుణాలు ఇవ్వడం జరిగిందని చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ రఘునాథ్ రెడ్డి, సెంట్రల్ యూనిట్ ప్రెసిడెంట్ సిహెచ్ రాజారెడ్డి, శివరాం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి లక్ష్మీనరసయ్య, అధ్యక్షులు కొనకల శివరామ ప్రసాద్, అన్నె వెంకటేశ్వరరావు, పాటిబండ్ల సాంబశివరావు, రామకృష్ణ పరమహంసారెడ్డి, సదాశివరావు, సత్యనారాయణ పాల్గొన్నారు. వన్ ఆఫ్ ది మోడల్ బ్యాంక్ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ లో ఇది మోడల్ బ్యాంక్ అని చెప్తా ఉన్నారు ఇండియా మొత్తం మీద. ఒకటి ఏదన్నా ఒక మోడల్ అవ్వాలన్నా, ఒక స్టేజ్కి వెళ్ళాలన్నా ఎంతోమంది కష్టపడితే తప్పించి అది అవ్వదు. వ్యక్తులు కష్టపడాలి. వ్యక్తుల కన్నా ముఖ్యంగా రైట్ సిస్టమ్స్ని బిల్డ్ చేయాలి. చేసినప్పుడే అవన్నీ అవుతాయి. కాబట్టి ఆ విధంగా మోడల్గా చేసినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారము వన్ స్టేట్ 1 RRB ప్రకారము ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ స్థాపించారు. అది 1/5/2025 నుంచి స్టార్ట్ అయింది. అదేవిధంగా విశ్రాంతి ఉద్యోగులను కూడా సంఘటితం చేసి అన్ని బ్యాంకులకు కలిపి 5/7/2025 అడ్హాక్ కమిటీ ఫార్మ్ చేశాము. ఈరోజు ప్రథమ జనరల్ బాడీ మీటింగ్ మేము కండక్ట్ చేశాము. అటు మేనేజ్మెంట్కి బ్యాంకు కార్యక్రమాల్లో మాకు తోచినంత సహాయం చేస్తా, ఇటు రిటైర్ ఉద్యోగులకు కావాల్సిన బెనిఫిట్స్ అంతా మేనేజ్మెంట్తో మాట్లాడతా, అటు మేనేజ్మెంట్కి రిటైర్డ్ ఉద్యోగులకి అనుసంధానంగా వ్యవహరిస్తా బ్యాంకు అభివృద్ధికి మేము తోడ్పడతాను. ఏపీ ఛాంబర్ ఆఫ్ ఉమెన్ వింగ్స్ ఆధ్వర్యంలో ఫన్ ఫ్యూజన్ మెగా మస్తీ కార్నివల్ స్ట్రీ కన్వెన్షన్ లో జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో 5వ తేదీన ఆటల పోటీలు జరిగాయి. గెలుపొందిన విద్యార్థులకు ఆకే రవికృష్ణ చేతుల మీదుగా మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేసే సమయంలో రోటరీ క్లబ్ సహకారంతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశామని చెప్పారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న రోటరీ క్లబ్ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ బ్యాంక్ జనరల్ మేనేజర్ రాజశేఖరం, రీజనల్ మేనేజర్ శ్రీనివాస, రీజనల్ చైర్మన్ మామిడి సుబ్బారావు, కెవి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. రోటరీ గుంటూరు ఆధ్వర్యంలోని జరిగిన రోటో ఫెస్ట్కి ఎంతోమంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా తన లక్ష్యం కోసం పనిచేయాలని చెప్పేసి తల్లిదండ్రులు ఆకాంక్షలు అన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన రోటరీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈగల్ వ్యవస్థ ద్వారా యువత అందరికీ కూడా ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం. డ్రగ్స్కి, గంజాయికి దూరంగా ఉండండి. ఎక్కడైనా సరే మీ ప్రాంతంలో కానీ, మీ బడిలో కానీ, కాలేజీలో కానీ ఈ డ్రగ్స్, గంజాయి ప్రవేశిస్తే 1972 కాల్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తూ పేదలు, కార్మికులు, రైతుల హక్కులను కాలరాస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మండిపడ్డారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి తలవంచి వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా పోయిందని విమర్శించారు. రాష్ట్రంలో కార్మికులు, రైతులు తీవ్ర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని అన్నారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి కమ్యూనిస్టులపై చేసిన వ్యాఖ్యలను అజయ్ కుమార్ ఖండించారు. కమ్యూనిస్టులే కార్మికులకు శాపమని అనడం అవివేకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేడా హనుమంతరావు, అకిటి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సాధించుకున్న చట్టాలను నాశనం చేయటం కోసం పేద వర్గాల్ని, బలహీన వర్గాల్ని మరింత బలహీనపరచడానికే ఇవాళ బీజేపీ ప్రభుత్వం భారతదేశం భజన కూర్చొని గందరగోళం చేస్తూ ఉన్నారు. అన్ని విషయాల్లో ధ్వంసమే. ఆర్థిక, పారిశ్రామిక రంగాలు, సామాజిక రంగం మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని కబళిస్తేస్తూ ఉన్నది. ఆర్ఎస్ఎస్ ఆడించినట్లల్లా ఆడేటటువంటి తోకలాగా బీజేపీ తయారై భారతదేశ లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకి, భారత రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే పద్ధతుల్లో ఇవాళ బీజేపీ వ్యవహరిస్తూ ఉందనేది స్పష్టంగా కనపడుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో మేడా హనుమంతరావు, అకిటి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 7వ వార్డు పరిధిలో నిర్వహించిన చాయ్ విత్ డే కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో నాయకులు నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. అభివృద్ది పనులు, మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. ప్రజలతో స్నేహపూర్వక వాతావరణంలో టీ తాగుతూ సంభాషణ జరపడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు నాయకులు మరింత దగ్గరయ్యే అవకాశం లభించిందని పాల్గొన్నవారు తెలిపారు. సంస్కార భారతి ఆధ్వర్యంలో గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపంలో భారతమాత ప్రజా దినోత్సవ వేడుకలు జరిగాయి. భరతమాత పూజా దినోత్సవ వేడుకల సందర్భంగా జానపద బృంద గీతాలాపన, భాగవతంలో బలిచక్రవర్తి జీవిత విశేషాలపై వ్రాత పరీక్ష, యోగాసనాల పోటీలు నిర్వహించామని అధ్యక్షులు ఇండ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇటువంటి కార్యక్రమాల వలన విద్యార్థులకు చరిత్ర, సంస్కృతి పట్ల అవగాహన కలుగుతుందని చెప్పారు. నవంబర్ 16 నుంచి జనవరి 25వ తేదీ వరకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన బాలబాలికలకు బహుమతులు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, శంకర్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. గుంటూరు మహానగరంలోని స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీ 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 కంచి కామకోటి పీఠ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో సంస్కార భారతి ఆధ్వర్యంలో భరతమాత పూజా దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు, కళాశాల విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు ఈరోజు జానపద బృంద గీతాలు మరియు భాగవతంలో బలిచక్రవర్తి మీద ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మరియు యోగా కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. ఈ కాంపిటీషన్స్కి వచ్చినటువంటి విద్యార్థులకు, వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా మా సంస్కార భారతి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా ఈ కార్యక్రమాలకి వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా మా సంస్కార భారతి ప్రతి ఒక్క కార్యకర్త తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో జరిగిన రోటో ఫెస్ట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఈగల్ టీం చీఫ్ ఆకే రవికృష్ణ హాజరయ్యారు. ఈ కార్నివాల్ ప్రోగ్రాంలో పలు రకాల ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని సక్కు మాధవి వెల్లడించారు. మహిళా సాధికారత పెంపొందించేందుకు పలు రకాల స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలకు డ్రా తీసి సుమారు 5 లక్షల రూపాయల విలువైన ప్రైజులు అందించామని చెప్పారు. ఊహించని విధంగా నగర ప్రజల నుంచి స్పందన వచ్చిందన్నారు. ఈ ప్రోగ్రాంలో మేము ముఖ్యంగా మహిళలకి ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడిందండి ఏపీ ఛాంబర్స్ తరఫున. సో దీనిలో మనం కొత్తగా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే బడ్డింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి స్టాల్స్ని మేము ప్రొవైడ్ చేసి వాళ్ళు చాలా కొత్త ప్రొడక్ట్స్ కొత్తగా కనుక్కోవడం జరిగింది. వాటిని ఎంకరేజ్ చేయడం జరిగింది. దాంతోపాటు గేమ్ స్టాల్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 40 గేమ్స్ మేము ప్లాన్ చేసాము. అందరూ చాలా ఉత్సాహంగా ఆడుతున్నారు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఆడుతున్నారు. అండ్ దాంతోపాటు ఫుడ్ స్టాల్స్, వర్క్షాప్ పెట్టడం జరిగింది. రకరకాల అందరు చాలా సపోర్ట్. గుంటూరు ప్రజలు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. దీన్ని ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్ చేసినందుకు.
మేము కొత్తగా ఇప్పుడు ఫస్ట్ టైం మేము దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నగరాలలోని ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన కిడ్డీస్ ఫెస్టివల్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేయర్ కోవెల్మూడి రవీంద్ర, చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి పాల్గొన్నారు. ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ 27వ కిడ్డీస్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని మేయర్ కోవెలమూడి రవీంద్ర, చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 300 మంది విద్యార్థులతో ప్రారంభించి నేడు 30,000 మంది విద్యార్థులు ఆక్స్ఫర్డ్ స్కూల్స్లో చదువుతున్నారని మేయర్ కోవెలమూడి రవీంద్ర వెల్లడించారు. విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని చైర్మన్ డాక్టర్ ఫ్రాన్సిస్ రెడ్డి తెలిపారు. ఆయన ఏ విధంగా ఈ స్కూల్ని గత 27 సంవత్సరాలుగా క్రమశిక్షణతో ఇంతమందిని 300 మందితో స్టార్ట్ చేసి ఈరోజు 30,000 మందిని 27 సంవత్సరాలు ఈ స్కూల్ని అభివృద్ధి చేశారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఒక మనిషి ప్రధానంగా విదేశాల్లో ఉండి ఇక్కడికి వచ్చి మనం గుంటూరు జిల్లాలో రెండచింతల గ్రామం నుంచి గుంటూరు సెటిల్ అయ్యి ఇక్కడ ఏమి చేయాలి, ప్రజలకి మంచి విద్య నేర్పించాలి, విదేశాల్లో లాగా మనందరి పిల్లలు కూడా బాగా చదువుకొని విజ్ఞానవంతులై సంస్కారవంతులు అవ్వాలని చెప్పి కోరుకునే విధంగా ఆయన మంచి వాల్యూ బేసిస్ ఎడ్యుకేషన్ ఇక్కడ స్టార్ట్ చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో డైలవర్ కమిషనర్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను meekosan.ap.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముస్లిం మహిళా డాక్టర్ హిజాబ్ను స్వయంగా తొలగించడాన్ని గుంటూరు జిల్లా జమియతుల్ ఉలేమా, మజిలీసుల్ ఉలేమా అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఫ్తీ అబ్దుల్ బాసిత్ తీవ్రంగా తప్పుపట్టారు. పొత్తూరువారితోటలోని మజిల్సుల్ ఉలమా కార్యాలయంలో ముఫ్తీ మాట్లాడుతూ ఈ చర్య ముస్లిం మహిళల గౌరవం, మత స్వేచ్ఛకు భంగం కలిగించిందన్నారు. ఇది కేవలం ఒక భారతీయ ముస్లిం మహిళపై జరిగిన అవమానం మాత్రమే కాకుండా దేశంలోని అందరి మహిళల గౌరవంపై జరిగిన అవమానంగా భావించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. पुराना रिवाज है पर्दे का. कितने हमारी जो है हिंदू, मुस्लिम माँ और बहनें और जैन, मारवाड़ीज और बहुत सारी माँ और बहनें मुल्क के अंदर पर्दा करती हैं, अपना ओढ़नी का पल्लो सर पे रखती हैं, अपने सर को, चेहरे को छुपाती हैं. और मुस्लिम समाज का तो बाकायदा दस्तूर में अपने मजहब के चलने का रिवाज बाकी है, दस्तूर है हमारे भारत का कि हर को अपनी जो है शरीयत पर चलने का, अपने जो है मजहब पर चलने की आज़ादी भारत के दस्तूर में दे रखी है. ऐसे वक्त में सीएम नीतीश कुमार साहब की कुछ इज्जत समाज के अंदर थी, मुल्क के अंदर भी, बिहार के मुस्लिम समाज में भी, लोगों में भी, लेकिन ये हरकत एक मुस्लिम बेटी के जो है चेहरे से नीचा निकाब इन्होंने जो है नोचा. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఆవులవారిపాలెం వేణుగోపాలస్వామి ఆలయంలో చోరీ జరిగింది. రాత్రి సమయంలో ఆలయ హుండీని దుండగులు ఎత్తుకెళ్లారు. ఖాళీ హుండీ పొలాల్లో లభ్యమైంది. గత ఆగస్టులోనే విగ్రహ ప్రతిష్టను గ్రామస్తులు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గిరిధారి మిత్రమండలి అధ్యక్షులు బవిరిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వృద్ధులకు బియ్యం పంపిణీ మరియు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. బవిరిశెట్టి లీలారాణి వీరకుమారుడు షణ్ముఖ సాయి, కార్యదర్శి పలుకూరి శివరావు, కోశాధికారి దిండు రాజశేఖర్, డాక్టర్ ఏ శ్రీనివాసరావు, అమ్మ ఆయుర్వేదం మరియు గిరిధారి మిత్రమండలి సభ్యులు జుజ్జూరు శివకుమార్, పబ్బిశెట్టి సంజీవరావు, గార్లపాటి రోసయ్య, డిఎస్ఆర్ గుప్తా, సింగం శెట్టి, ఆంజనేయులు లాంటి దాతలు వృద్ధులకు ఆదుకునేందుకు సహకరించారని అధ్యక్షులు బవిరిశెట్టి శ్రీనివాసరావు తెలియజేశారు. వయోవృద్ధులను, వికలాంగులను ఆదుకునేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.